నమస్కారం. నా పేరు మహమ్మద్ రఫీ, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్, కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కోదాడ. ఈరోజు డిగ్రీ 3వ సంవత్సరం విద్యార్థులకు అంతర్జాతీయ సంబంధాలు సబ్జెక్టులో భాగంగా వర్సైల్స్ సంధి ఎలా విధించబడింది, వర్సైల్స్ సంధిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు, దాంట్లో తీసుకున్న నిర్ణయాలు, దానిలో ఉన్నటువంటి లోపాల గురించి చర్చిద్దాం. ఒకసారి మనం సబ్జెక్టులకు వెళ్ళి చూస్తే, వర్సైల్స్ సంధిని ప్యారిస్ శాంతి సంధి అని అంటాం, లేదా ప్యారిస్ శాంతి సమావేశంగా కూడా చెప్పవచ్చు. ఈ ప్యారిస్ శాంతి సమావేశం మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఫ్రాన్స్ రాజధాని నగరం ప్యారిస్లోని వర్సే రాజప్రసాదంలో హాల్ ఆఫ్ మిర్రర్ భవనంలో నాడు యుద్ధంలో గెలిచిన ప్రపంచ దేశాల ప్రతినిధులు మొత్తం 70 మంది ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఇందులో నాటి అగ్రదేశాలకు చెందిన 23 దేశాల ప్రతినిధులు ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం ఒక సుస్థిరమైనటువంటి ప్రపంచ శాంతి స్థాపన కోసం చేసినటువంటి శాంతి చర్చలే ఈ ప్యారిస్ శాంతి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్యారిస్ శాంతి సమావేశం జనవరి 1, 1919లో ప్రారంభమై చివరి రోజు అనగా జూన్ 28, 1919లో సంతకాల సేకరణతో ముగిసింది. ముఖ్యంగా జర్మనీ ప్రతినిధులతో సంతకాలు చేయడం ద్వారా ఈ శాంతి సంధి ముగిసిందని చెప్పవచ్చు. అయితే ఈ శాంతి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమైనటువంటి దేశాల ప్రతినిధులు నాటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్, బ్రిటిష్ ప్రధాని లాయిడ్ జార్జి, ఫ్రాన్స్ ప్రధాని క్లెమెంషు, ఇటలీ ప్రధాని ఆర్లాండో హాజరయ్యారు. 6 మాసాల పాటు జరిగిన 1600 సమావేశాల్లో ఏ సమావేశానికి కూడా జర్మనీ ప్రతినిధులను పిలవకుండా చివరి రోజు అనగా జూన్ 28న జర్మనీ ప్రతినిధులను ఈ సమావేశానికి పిలిచి బలవంతంగా ఆ ప్రతినిధులచే సంతకాలు చేయించుకోవటం అనేది జరిగింది. అయితే ఈ సమావేశంలో మొత్తం నాలుగు ముఖ్యమైనటువంటి దేశాల ప్రతినిధులు మాత్రమే కీలకమైన పాత్ర పోషించారు. ఈ శాంతి సమావేశాల సందర్భంగా ఒక 10 సంఘాలను, సుప్రీం పీస్ కౌన్సిల్ లేదా కౌన్సిల్ ఆఫ్ 10 అనేటువంటి ముఖ్యమైనటువంటి సంఘాలను ఏర్పాటు చేసిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాల ప్రతినిధుల యొక్క నిర్ణయాలే అంతిమ నిర్ణయాలుగా తీసుకోవడం జరిగింది. అంటే ఈ 4 దేశాల ప్రతినిధులే కౌన్సిల్ ఆఫ్ 4గా వ్యవహరించి శాంతి సంబంధించినటువంటి అన్ని రకాల ఒప్పందాలను తయారు చేయడం జరిగింది. ఈ సమావేశాల్లో అధ్యక్షుడిగా అమెరికా అప్పటి అధ్యక్షుడైనటువంటి వుడ్రో విల్సన్ వ్యవహరించడం అనేది చూసాం. అయితే ముసాయిదా తయారు చేసిన తర్వాత, అంటే శాంతి సంధికి సంబంధించిన ఒక ముసాయిదా తయారు చేసిన తర్వాత ఓడిపోయినటువంటి ప్రతినిధులైనటువంటి జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, బల్గేరియా దేశ ప్రతినిధులను మిత్ర రాజ్యాలు ఏ రోజు సమావేశాలు ఆహ్వానించకపోగా కనీసం వారితో ఈ శాంతి విషయాలను చర్చించటం జరగలేదు. కేవలం ఒడంబడిక పూర్తయిన పిదప ఆ ఒడంబడిక మీద సంతకం చేయడానికి
వారిని పిలవడం జరిగిందే కానీ శాంతి చర్చలకు ఏ రోజు కూడా వాళ్ళను పిలవలేదు. కాబట్టి ఈ సంధి పూర్తిగా ఏకపక్షంగా తయారు చేయబడినటువంటి సంధిగా కాస్త విమర్శలకు గురైంది. అయితే ఈ శాంతి సమావేశంలో భాగంగా మూడు ముఖ్యమైనటువంటి కమిటీలను ఏర్పాటు చేశారు. అది ఒకటి ప్రాదేశిక వ్యవహారాల కమిటీ, నష్టపరిహారాల కమిటీ, నానాజాతి సమితి లేదా శాంతి సంఘం ఏర్పాటు కమిటీ అనేది చేశారు. ఈ వర్సెల్స్ సంధిలో గెలిచిన ఓడిన దేశాలు కొన్ని ఒడంబడికలు కుదుర్చుకున్నాయి. అంటే వర్సెల్స్ సంధే కాకుండా ఒక 4 సంధులు ప్రత్యేకంగా కుదుర్చుకోవడం జరిగింది. అవి ఒకసారి చూస్తే, ఒకటి సెయింట్ జర్మన్ ఎన్లై సంధి జూన్ 2, 1919. అలాగే ట్రేనన్ సంధి జూన్ 4, 1920. సెవరస్ సంధి ఆగస్టు 10, 1920. నోయిలీ సంధి నవంబర్ 27, 1919 జరిగింది. అయితే ముందు మనం వర్సెల్ సంధి యొక్క ఉన్నటువంటి ప్రాదేశిక వ్యవహారాలను ముందు ఒకసారి మనం చర్చిద్దాం. వర్సెల్ సంధి ప్రాదేశిక వ్యవహారాల్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి అంశాలు, ప్రాదేశిక వ్యవహారాల కమిటీని మనం ఒకసారి పరిశీలిస్తే, ఈ ప్రాదేశిక వ్యవహారాల కమిటీలో భాగంగా ఓడిపోయినటువంటి జర్మనీ మీద భౌగోళికంగా చేసుకున్నటువంటి నిర్ణయాలు, అంటే భౌగోళికంగా దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి భూభాగాలను తీసివేసి పక్క దేశాలకు ఇవ్వటమే ఇక్కడ ప్రాదేశిక వ్యవహారాల కమిటీ గురించి అందులో ఉన్నటువంటి అంశాలు చెప్పవచ్చు. పరాజిత రాజ్యమైనటువంటి జర్మనీకి చెందినటువంటి అనేకమైనటువంటి భూభాగాలను ఇతర దేశాలు పంచుకున్నాయి. ముఖ్యంగా మనం ఈ సంధిలో ఒకసారి చూసుకున్నట్లయితే జర్మనీ ఏ రకంగా భౌగోళికంగా ముక్కలైంది అనేది చెప్పినట్లయితే, బిస్మార్క్ జర్మనీ ఏకీకరణ జరిగిన తర్వాత ఆల్సెస్ లోరెన్ ప్రాంతం జర్మనీ చేతిలో ఉండగా, యుద్ధం అనంతరం ఈ ఆల్సెస్ లోరెన్ ప్రాంతం ఫ్రాన్స్కు శాశ్వతంగా కేటాయించారు. అంటే యుద్ధం అయిపోయిన తర్వాత జర్మనీని ఒక రకంగా ప్రాదేశికంగా కట్టడి చేసే భాగంలో కొన్ని భూభాగాలను ఇతర దేశాలకు ఇచ్చారు అని చెప్పి మనం అనుకున్నాం. అందులో జర్మనీ ఏకీకరణ జరిగిన సందర్భంలో ఆల్సెస్ లోరెన్ ప్రాంతం ఏదైతే ఫ్రాన్స్ నుంచి పొందిందో, తిరిగి ఆ ప్రాంతాన్ని ఫ్రాన్స్కు శాశ్వతంగా కట్టబెడుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే రైన్ నదీ తీర అధికారాన్ని కూడా అధికార ప్రాంతం కూడా ఫ్రాన్స్కి ఇచ్చారు. అలాగే ఖనిజ సంపద కలిగినటువంటి బొగ్గు ఖనిజ ప్రాంతం అయినటువంటి సార్ ప్రాంతాన్ని 15 సంవత్సరాల పాటు నానాజాతి సమితి పర్యవేక్షణలో భాగంగా ఆ బొగ్గును వాడుకునే హక్కును ఫ్రాన్స్కు కట్టబెట్టడం జరిగింది. అలాగే మార్సెనెట్, యూపెన్, మాల్మోడి ప్రాంతాలు బెల్జియం దేశానికి ఇచ్చేశారు. మార్సోనెట్, యూపెన్, మెల్మోడి ప్రాంతాలను బెల్జియం, ఇవన్నీ జర్మనీ ప్రాంతాలు అన్నమాట. అలాగే జర్మనీ ఆధీనంలో ఉన్నటువంటి మామల్ ఓడరేవు ప్రాంతాన్ని లిథువేనియాకి ఇచ్చేశారు. జర్మనీకి సంబంధించిన మామల్ ఓడరేవు ప్రాంతాన్ని లిథువేనియాకి ఇచ్చారు. అలాగే పశ్చిమ జర్మనీలో కొంత భాగాన్ని పోలాండ్కు, అలాగే సముద్ర తీరాలు రేవు సదుపాయం కల్పించడానికి డాంజింగ్ ఓడరేవు, జర్మనీకి సంబంధించినటువంటి డాంజింగ్ ఓడరేవును జర్మనీ నుంచి విడదీసి దాన్ని పోలాండ్కు కట్టబెట్టడం జరిగింది. దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక
ఒక గోడను పోలిష్ కారిడార్ను నిర్మించి ఆ ఓడరేవు ప్రాంతంపై పూర్తి అధికారాలు పోలెండ్కు కట్టబెట్టారు. అలాగే సైలీషియాలోని కొంత భాగాన్ని పోలెండ్కు, మరికొంత భాగాన్ని జెకోస్లేవియాకు ఇచ్చారు. సడెటన్లాండ్ ప్రాంతం కొత్తగా ఏర్పడినటువంటి దేశం ఏదైతే ఉందో అది జెకోస్లావియాకి ఇచ్చారు. ఇక జర్మనీ వలసలన్నిటినీ కూడా మాండేట్స్గా అధిష్ట ప్రాంతాలుగా మార్చి నానాజాతి సమితి యొక్క పర్యవేక్షణలో మార్చారు. అంటే జర్మనీకి వలసలు అనేవి లేకుండా చేశారు. జర్మనీ భూభాగాలను విడగొట్టి పంచుకున్నటువంటి మిత్ర దేశాలు జర్మనీకి వలసలు లేకుండా చేసి ఆ జర్మనీ వలసలన్నిటినీ కూడా నానాజాతి సమితి పర్యవేక్షణ, అంటే జర్మనీ ప్రాధాన్యత అనేది తీసేసి పూర్తిగా నానాజాతి సమితి దాని యొక్క పర్యవేక్షణ బాధ్యతలు చూడటం జరిగింది. ఇక సైనిక పరమైనటువంటి ఆంక్షలు ఇప్పటి వరకు మనం ప్రాదేశికంగా మనం జర్మనీపై విధించినటువంటి వాటిని మనం చూసినట్లయితే ప్రాదేశికంగా జర్మనీ దెబ్బతిన్న చూసాం. ఇక సైనికంగా జర్మనీపై ఎలాంటి విధించారు అనేది ఒకసారి మనం చూస్తున్నట్లయితే సైనిక పరంగా 1,00,000 సైన్యాన్ని మాత్రమే జర్మనీ కలిగి ఉండాలి. కేవలం 1,00,000 సైన్యాన్ని మాత్రమే జర్మనీ కలిగి ఉండాలి అనేటువంటి నిబంధన విధించారు. అలాగే దాని నౌకాదళం అంటే నౌకా సైన్యం 15,000కు మించకుండా చేశారు. ఎంత? 15,000కు మించకుండా చేశారు. సైన్యమేమో 1,00,000, అలాగే నౌకాదళానికి వచ్చినప్పుడు 15,000. ఇక పెద్ద పెద్ద యుద్ధ నౌకలు లేకుండా చిన్న చిన్న పడవలు మాత్రమే జర్మనీ కలిగి ఉండాలి. అంటే యుద్ధ నౌకలు అనేవి ఏవి కూడా జర్మనీ వాడకుండా చేశారు. అంటే ట్యాంకులు కానీ, జలాంతర్గాములు కానీ, విమాన సేవ ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా నిషేధించారు. అంటే విమాన వ్యవస్థ అనేది లేకుండా చేశారు. అలాగే జర్మనీ సైనిక శిక్షణ ఏదైతే చేస్తున్నారో జర్మనీ సైనిక శిక్షణ చేసే ప్రదేశం రైన్ నది తీరాన్ని నిస్సైనిక మండలంగా ప్రకటించడం జరిగింది. అలాగే జర్మనీలో నిర్బంధమైనటువంటి సైనిక శిక్షణ పూర్తిగా నిషేధించారు. అంటే తిరిగి మళ్ళీ జర్మనీ సైన్యాన్ని పెంపొందించకుండా జర్మనీని కట్టడి చేశారు. అలాగే జర్మనీ ఇతర దేశాల నుంచి ఎలాంటి సైనికమైనటువంటి ఆయుధాలు కొనటం కానీ లేదా సొంతంగా తయారు చేయడం కానీ చేయకుండా పూర్తిగా నిషేధం విధించడం జరిగింది. ఇది సైనిక పరంగా జర్మనీపై విధించడం. ఒకటేమో మనం ఇంతకుముందు ప్రాదేశికంగా జర్మనీకి సంబంధించినటువంటి భూభాగాలను ఎలా పక్క దేశాలకు ముక్కలు చేసి ఇవ్వటం జరిగిందో తెలుసుకున్నాం. నెక్స్ట్ సైనిక అంశాలలో జర్మనీపై ఎలా అనేకమైనటువంటి సైనిక అంశాలు, ముఖ్యంగా ఇంతగా మనం మాట్లాడుకున్నట్టు మరొకసారి చూసుకుంటే 1,00,000 సైన్యం, 15,000 నౌకాదళ సైన్యంతో పాటు చిన్న చిన్న మర పడవలు ఉంచుకోవాలి. ఎలాంటి సైనిక శిక్షణ లేకుండా చూడాలి. రైన్ నది తీరం నిస్సైనిక మండలం అంటే సైనిక శిక్షణ లేకుండా చేశారు. ఎట్ ద సేమ్ టైం ఎలాంటి ఆయుధాలు తయారు చేయడం కానీ కొనుగోలు చేయడం కానీ చేయకుండా జర్మనీని కట్టడి చేశారు. అంటే సైనికంగా బలోపేతం కాకుండా జర్మనీపై ఆంక్షలు విధించారు. ఎందుకంటే మళ్ళీ జర్మనీ కనుక ఒకవేళ సైన్యాన్ని తయారు చేసినట్లయితే మళ్ళీ తిరిగి రెండో ప్రపంచ యుద్ధం తీసుకొస్తుంది అనేటువంటి ఆలోచన ముందుగానే చేసి జర్మనీని సైనికంగా కట్టడి చేశారు. ఇక ఆర్థిక నష్టపరిహారాలను కనుక మనం ఒకసారి చూస్తున్నట్లయితే జర్మనీని ఒకవైపు ప్రాదేశికంగా కట్టడి చేసి సైనికంగా కట్టడి చేసినటువంటి మిత్ర దేశాలు మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రధానమైన కారణం జర్మనీని. కాబట్టి మిత్ర దేశాలకు జరిగినటువంటి నష్టపరిహారాన్ని పూర్తిగా చెల్లించాల్సిన బాధ్యత జర్మనీకే ఉంది. కాబట్టి జర్మనీ మిత్ర దేశాలకు నష్టపరిహారాలు చెల్లించాలని చెప్పటం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం జర్మనీ చెల్లించాల్సిన నష్టపరిహారాలను నిర్ణయించారు. బెల్జియంకు యుద్ధ రుణాలు 5% వడ్డీతో జర్మనీ చెల్లించాలని, మిత్ర రాజ్యాలకు సంవత్సరానికి 2,00,000 టన్నుల బొగ్గు ఇవ్వాలి అని నిర్ణయించారు. నష్టపోయినటువంటి అంటే జర్మనీ యొక్క నౌకాదళం వల్ల నష్టపోయినటువంటి మిత్ర రాజ్యాల ఓడలు నౌకలు ఏవైతే ఉంటాయో ఆ నౌకలను తిరిగి బాగు చేసి ఇచ్చే బాధ్యత కూడా జర్మనీ తీసుకోవాలి. అయితే జర్మనీ
తాను చెల్లించాల్సినటువంటి సొమ్మును ఎలా చెల్లించాలి అన్నప్పుడు మిత్ర రాజ్యాలు దీనికి సంబంధించిన ఒక నష్టపరిహారాల రిపరేషన్ కమిషన్ ఒక దాన్ని ఏర్పాటు చేశారు. ఈ యుద్ధంలో నష్టపోయినటువంటి దేశాలైనటువంటి ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, బెల్జియంలకు నష్టపరిహారం ఇవ్వడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా వీరికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక న్యాయపరమైనటువంటి ఆంక్షలు ఏమి విధించారు అంటే మిగతా అన్ని కూడా ఆంక్షలు. మరి యుద్ధం వల్ల ఈ యుద్ధంలో పాల్గొన్నందుకు జర్మనీపై ఇంకేం చర్యలు తీసుకోవచ్చు అంటే జర్మన్ యుద్ధ నేరస్తుల వివరాలను, వారికి విధించినటువంటి శిక్షలను ఇక్కడ న్యాయపరమైన నిబంధనలు చెప్పవచ్చు. జర్మనీ చక్రవర్తి అప్పటి అంటే మొదటి ప్రపంచ యుద్ధప్పుడు ఎవరైతే జర్మన్ చక్రవర్తి ఉన్నారో రెండవ విలియం యుద్ధ కాలంలో ప్రధాన నేరస్తుడిగా పేర్కొనబడ్డాడు. అయితే ఆయన యుద్ధం కాగానే హాలెండ్కు పారిపోవడం జరిగింది. అయితే ఈ సమయంలో యుద్ధంలో పట్టుబడినటువంటి ఖైదీలు సుమారుగా 100 మంది జర్మన్ సైనిక ప్రముఖులు ఖైదీలను వివిధ రకాల శిక్షలు విధించారు. ముఖ్యంగా జర్మనీకి చెందినటువంటి ఒక 12 మందిని ఉరి తీయడం కూడా జరిగింది. ఇక ఇతర నిబంధనలు కనుక మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇతర నిబంధనలు మనం ఇంతవరకు ప్రాదేశిక కట్టుబాట్లు చెప్పాం, తర్వాత నష్టపరిహారాలు చెప్పాం, తర్వాత చివరిది నానాజాతి సమితి. ముఖ్యంగా ఈ వర్సైల్ సంధిలో భాగంగా మొదటి 2 అంశాలు ప్రాదేశిక వ్యవహారాలు, నష్టపరిహారాలు అనేవి జర్మనీ సంబంధించినటువంటి దాని మీద విధిస్తే ఇక మళ్ళీ ఇంకొక ప్రపంచ యుద్ధం అనేది రాకుండా ఉండటం కోసం ఒక శాంతి సంస్థ ఏర్పాటు అనేది వుడ్రో విల్సన్ 14 సూత్రాల్లో భాగంగా నానాజాతి సమితి అనేటువంటి ఒక అంతర్జాతీయ శాంతి సంస్థను 1920లో ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఇక నుంచి దేశాల మధ్య వచ్చినటువంటి వివాదాలను శాంతియుతంగా పరిష్కరించే విషయంలో ఈ నానాజాతి సమితి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మనం ఈ సంధితో పాటు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఒడంబడికల గురించి మాట్లాడుకున్నాం. ఇవి ఒకసారి పరిశీలిస్తే వర్సైల్ సంధితో పాటు గెలిచిన దేశాలు ఓడిన దేశాలతో కొన్ని ఒడంబడికల ఒప్పందాలు చేసుకున్నాయి. అందులో సెయింట్ జర్మన్ ఎన్లేయి సంధి అనేది ఇది జూన్ 2, 1919లో జరిగింది. మిత్ర రాజ్యాలు పరాజిత రాజ్యమైనటువంటి అంటే ఓడిపోయిన రాజ్యమైనటువంటి ఆస్ట్రియా దేశంతో అంటే గెలిచిన దేశాలు ఎవరి బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ దేశాలు ఓడిపోయిన ఆస్ట్రియాతో చేసుకున్నటువంటి ఒప్పందం ఇది. ఈ ఒప్పందంలో భాగంగా ఆస్ట్రో హంగేరీగా ఉన్నటువంటి సామ్రాజ్యం విచ్ఛిన్నం 2 భాగాలైంది. దీనివల్ల హంగేరీ అనేటువంటి కొత్త దేశం ఏర్పడింది. అలాగే ఆస్ట్రియా జర్మనీలో విలీనం కాకూడదనేటువంటి షరతులు విధించారు. అలాగే ఆస్ట్రియాలోని కొన్ని ఈశాన్య ప్రాంతాలను వేరు చేసి నూతనంగా చెకోస్లావేకియా ఆస్ట్రియాలోని ఈశాన్య ప్రాంతాలను వేరు చేసి చెకోస్లావేకియా అనేటువంటి కొత్త రాజ్యాన్ని సృష్టించడం జరిగింది. అలాగే సెర్బియా, బోస్నియా ఇంకా ఇతర ప్రాంతాలను కలిపి యుగోస్లావియా అనేటువంటి ఒక కొత్త రాజ్యాన్ని, యుగోస్లావియా అనేటువంటి కొత్త దేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇక రెండవది ట్రేనన్ సంధి. ఇది జూన్ 4, 1920లో చేసుకోవడం జరిగింది. ఇది ఆస్ట్రో హంగేరీ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న హంగేరీని స్వతంత్ర రాజ్యంగా గుర్తించి ఆ రాజ్యంతో ఇతర రాజ్యాలు అంటే గెలిచిన రాజ్యాలు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. హాబ్స్బర్గ్ రాజవంశానికి హంగేరీని పరిపాలించడానికి హక్కు ఉండదు అని చెప్పి ఈ సంధి ద్వారా గుర్తించటం జరిగింది. ఈ సంధి
ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండి కొత్తగా ఏర్పడినటువంటి హంగేరీ దేశంతో గెలిచిన దేశాలు చేసుకున్నటువంటి ఒప్పందం. హాబ్స్బర్గ్ వంశాన్ని హంగేరి పాలించేటువంటి వీలు లేకుండా ఉండటం కోసం మిత్రరాజ్యాలు ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఇక మూడోది మనం సెవరస్ సంధి ఆగస్టు 10, 1920 జరిగింది. ఈ సంధి మిత్ర రాజ్యాలకు టర్కీకి మధ్య జరిగినటువంటి సంధి. అంటే ఓడిపోయిన టర్కీకి మిత్ర రాజ్యాలకు మధ్య కుదిరినటువంటి ఒప్పందం. టర్కీ సామ్రాజ్య పతనానికి ఈ సంధి చరమగీతం పాడింది. అంటే టర్కీ సామ్రాజ్యాన్ని ముక్కలు చేసిందని కూడా ఒక విధంగా మనం చెప్పవచ్చు. టర్కీకి తూర్పు దక్షిణ ప్రాంతంలో ఉన్న అరబ్ ముస్లిం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే టర్కీ ఆధీనం ఇంతవరకు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను, ముఖ్యంగా అరేబియా, ఈజిప్ట్, మొరాకో, పాలస్తీనా, టర్కీ ఉత్తర దక్షిణ భాగాల్లో ఉన్నటువంటి ఏదైతే అరబ్ ప్రాంతాలు ఉన్నాయో, అరేబియా, ఈజిప్టు, మొరాకో, పాలస్తీనా మొదలైన దేశాలపై టర్కీ యొక్క సామ్రాజ్యవాదం లేదా సార్వభౌమాధికారం అనేది పూర్తిగా తొలగించడం అనేది జరిగింది. ఈ సంధి ఫలితంగా అగ్రదేశంగా ఉన్నటువంటి టర్కీ విచ్ఛిన్నమై బలహీనపడింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సంధి అమల్లో రాలేదు. టర్కీ అంతరంగిక పరిస్థితుల్లో చాలా అల్లకల్లోలం ఏర్పడి నిరంకుశమైనటువంటి టర్కీ సుల్తాన్ యొక్క అధికారంపై అక్కడి యువత మేధావులు ఒక తిరుగుబాటు చేయడం జరిగింది. ఆ తిరుగుబాటులో కొంతమంది సైనికాధికారులు కూడా చేరారు. దీన్నే మనం యంగ్ టర్క్ ఉద్యమంగా మనం హిస్టరీలో పేర్కొనడం జరుగుతుంది. ఇక చివరిది నోయిలీ సంధి. ఇది నవంబర్ 27, 1919 నవంబర్ 27, 1919లో జరిగింది. మిత్రరాజ్యాలు బల్గేరియా, ఓడిపోయినటువంటి బల్గేరియాతో ఈ నోయిలీ సంధిని కుదుర్చుకున్నారు. బల్గేరియా విస్తీర్ణాన్ని బాగా తగ్గించి యుగోస్లేవియా దేశంలో కలపడం అనేది జరిగింది. అంటే బల్గేరియాను కూడా ప్రాదేశికంగా కాస్త తక్కువ చేసి దాని భూభాగాలను యుగోస్లావియాకు కలపడం అనేది ఇక్కడ చెప్పవచ్చు. అంటే మనం చెప్తున్నటువంటి ఇంతకు ముందు చెప్పిన సెయింట్ జర్మన్ ఎన్లై సంధి కానీ, ట్రీనన్ సంధి కానీ, సెవరస్ సంధి కానీ, నోయిలీ సంధి కానీ, ఈ 4 సంధులు గెలిచిన దేశాలు ఓడిన దేశాలతో చేసుకున్న ఇతర ఒడంబడికలు లేదా సంధులుగా చెప్పాలి. మరి ఇందాక మనం వర్సైల్ సంధి చెప్పాం కదా, మరి వర్సైల్ సంధి దీనికి ఏంటంటే, వర్సైల్ సంధి ఏమో ఏకపక్షంగా కేవలం గెలిచిన దేశాలు కూర్చొని చేసిన శాంతి చర్చలే. అంటే వర్సైల్ సంధి సమావేశాల్లో ఏ రోజు కూడా ఓడిపోయినటువంటి దేశాలైనటువంటి అటు మనం అనుకునేటువంటి జర్మనీ కానీ, లేకపోతే ఆస్ట్రియా కానీ, బల్గేరియా, ఇలా ఏ దేశాలైతే ఉన్నాయో ఓడిపోయిన దేశాలు, వాళ్ళ దేశాల ప్రతినిధులు ఎవరిని కూడా సమావేశంలోకి పిలవలేదు. కేవలం గెలిచిన రాజ్యాలు మాత్రమే కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది. కాకపోతే సమావేశం చివరి రోజు ఈ ఓడిపోయిన దేశాల ప్రతినిధులను పిలిచి, అంటే కేవలం పేరుకు మాత్రమే వాళ్ళని పిలిచి వాళ్ళతో సంతకాలు తీసుకోవడం జరిగి ఈ సంధికి అనుకూలంగా నడుచుకోవాలని చెప్పారు. అయితే ఈ 4 సంధులు ఏంటి అంటే, గెలిచిన దేశాలు ఓడిన దేశాలతో కుదుర్చుకున్న ప్రత్యేకమైనటువంటి సంధులు, ఒప్పందాలు అన్నమాట. ఏంటది? సెయింట్ జర్మన్ ఎన్లై సంధి జూన్ 2, 1919, ట్రీనన్ సంధి జూన్ 4, 1920, సెవరస్ సంధి ఆగస్టు 10, 1920, నోయిలీ సంధి నవంబర్ 27, 1919. ఓకే, ఇక వర్సైల్ సంధి వల్ల ఎలాంటి మార్పులు జరిగాయనేది మనం ఇప్పుడు చేసుకున్నాం. ఈ సంధి అనేకమైనటువంటి విమర్శలకు కారణమైంది. ఈ పారిస్ సంధి, వర్సైల్ సంధి ఏ విమర్శలకు గురైంది అంటే, ఇది అంటే వర్సైల్ సంధి అనేది జర్మనీపై విధించబడినటువంటి ఒక డిక్టేటెడ్ పీస్ గా, ఒక నియంతృత్వమైనటువంటి సంధిగా పేర్కొన్నారు. ఎందుకంటే ఈ శాంతి సంధి జరిగినటువంటి 1600 సమావేశాలు నిర్వహించాయని చెప్పాను.
ఈ 6 మాసాల్లో జరిగిన 1600 సమావేశాల్లో ఏ ఒక్క రోజు కూడా జర్మనీ ప్రతినిధులను చర్చలకు పిలవలేదని ఇంతకుముందు చెప్పాం. ఒక్కరోజే పిలిచారు, అది కూడా చివరి రోజు పిలిచారు. అది సంతకాలు చేయడం కోసం పిలిచారు. అది జూన్ 28, 1919 పిలిచారు. సంతకాలు ఇష్టం లేకున్నా బలవంతంగా సంతకాలు చేయాలని చెప్పి వాళ్ళని బెదిరించి సంతకాలు చేయించుకున్నారు అని చెప్తారు. ఈ సంధి వల్ల జర్మనీ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ప్రాదేశికంగా ఎన్ని పోయాయనేటువంటి చెప్పాను నేను. మరొకసారి మనం ప్రాదేశికంగా ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే జర్మనీ అనేకమైనటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా ఆల్సేస్ లోరెన్ ప్రాంతం ఫ్రాన్స్ కు కోల్పోయింది. సార్ బొగుగని ప్రాంతం ఫ్రాన్స్ కు కోల్పోయింది. అలాగే డాంజింగ్ ఓడరేవు అనేది పోలాండ్కు ఇచ్చారు. అలాగే మార్సనెట్, యూపెన్, మెల్మోడి ప్రాంతాలు బెల్జియంకు ఇవ్వడం జరిగింది. అలాగే సైలిషియా కొంత భాగం పోలాండ్కు, మరి కొంత భాగం చెకోస్లావియాకియాకి ఇచ్చారు. సడిటెన్ ల్యాండ్ ప్రాంతం కొత్తగా ఏర్పడినటువంటి జెకోస్లావియాకియాకి ఇచ్చారు. అలాగే డాంజింగ్ ఓడరేవును పూర్తిగా పోలాండ్కు కట్టబెట్టి పోలాండ్కి ఒక సముద్ర మార్గాన్ని ఏర్పాటు చేసి ఒక పోలిష్ కారిడార్, ఒక గోడ లాంటిది దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జర్మనీ యొక్క వలసలన్నింటినీ కూడా మాండేట్స్ గా మార్చారు అన్నారు. మాండేట్స్ గా అంటే నానాజాతి సమితి యొక్క పర్యవేక్షణ కింద అధిష్ట ప్రాంతాల సంఘం అని ఒక ప్రత్యేక సంఘం వాటి యొక్క పరిపాలనా బాధ్యతలు చూస్తుందని చెప్పారు. దీనివల్ల జర్మనీ మొత్తం 13% భూభాగం 60 లక్షల జనాభాను కోల్పోయింది. ఒకసారి చూడండి, 13% భూభాగం 60 లక్షల జనాభా ప్రాదేశికమైనటువంటి కట్టుబాట్ల వల్ల కోల్పోవడం జరిగింది. అలాగే 9 లక్షల చదరపు మైళ్ళ వైశాల్యంతో కూడినటువంటి వలసలను అందులో నివసిస్తున్న 1.3 కోట్ల జనాభాను కోల్పోయింది. ఒక్కసారి జర్మనీ ఎంత దెబ్బతినేదనేది మనం మళ్ళీ ఒకసారి చూస్తే 13% భూభాగం 60 లక్షల జనాభా, అలాగే 9 లక్షల చదరపు మైళ్ళ వైశాల్య వలసలు 1.3 కోట్ల జనాభా ఇది కోల్పోవడం జరిగింది. అలాగే ఈ సంధి వల్ల నష్టపరిహారాలు పొందేటువంటి విషయంలో ఫ్రాన్స్ బాగా లబ్ధి పొందగా గెలిచిన దేశంలో ఉన్నటువంటి ఇటలీకి ఆ తర్వాత పరిహారాల్లో సరైనటువంటి న్యాయం జరగకపోవడంతో ఇటలీ యుద్ధం అనంతరం తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ముఖ్యంగా ఈ 2 సంఘటనలు మనం ఒకసారి చూస్తే అటు ఇటు గెలిచిన ఇటలీ లబ్ధి పొందలేదు, ఓడిన జర్మనీ పూర్తిగా పతనమైంది. దీనివల్ల ఇటలీలో ఆ తర్వాత ఒక నియంత అధికారంలోకి రావడానికి, ఎందుకంటే ఆ ఆర్థిక సంక్షోభాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం పరిష్కరించలేకపోవడంతో ఇటలీలో నియంత అయినటువంటి ముస్సోలిని అధికారంలోకి వచ్చాడు. అలాగే జర్మనీకి ఆర్థికంగా, ప్రాదేశికంగా, సైనికంగా జరిగినటువంటి నష్టాల్లో భాగంగా చితికిపోయిన జర్మనీలో మరొక నియంత అయినటువంటి హిట్లర్ అధికారంలో రావడానికి కారణమైంది. ఇది వర్సెల్స్ సంధికి సంబంధించినటువంటి విమర్శలుగా మనం చెప్పవచ్చు. అలాగే ఇక మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలోనే ప్రపంచానికి వుడ్రో విల్సన్ 14 శాంతి సూత్రాలను విడుదల చేయడం జరిగింది. దాన్ని కూడా మనం ఒకసారి చెప్పుకుంటే 1918 జనవరి 8న అప్పటి అమెరికా అధ్యక్షుడైనటువంటి వుడ్రో విల్సన్ ఈ 14 శాంతి సూత్రాలను విడుదల చేయడం జరిగింది. దీని ఆధారంగానే చాలా నిర్ణయాలు వర్సెల్స్ సంధిలో భాగంగా అమలు చేయడం కూడా జరిగింది. అందులో మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి సూత్రంలో మొదటి భాగం ఏంటంటే, ఏ దేశమైనా, ఏ ప్రపంచ రాజ్యాలైనా సరే రహస్యమైనటువంటి ఒప్పందాలు, రహస్యమైనటువంటి సంధులు చేసుకోరాదు. దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు, సంధులు జరిగినా అవి బహిర్గతంగా ఉండాలే తప్ప లోపాయికారి ఒప్పందాలు ఉండకూడదు అని చెప్పి ఒక నిర్ణయం. రెండోది, శాంతి సమయంలో కానీ యుద్ధ సమయంలో కానీ అంతర్జాతీయ నౌకా ప్రయాణం, నౌకా వ్యాపారం అనేది పూర్తిగా స్వేచ్ఛగా కొనసాగాలి.
యుద్ధం జరుగుతుందని చెప్పి నౌకా వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు ఉండకుండా చూడాలి అని చెప్పి చెప్పడం జరిగింది. మూడోది, అంతర్జాతీయ వర్తక వ్యాపారాలు నిరాటంకంగా కొనసాగాలి. అంటే దేశాల మధ్య జరిగేటువంటి అంతర్జాతీయ వర్తక వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఎలాంటి ఆంక్షలు విధించడానికి వీలు లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక 4, ప్రతి రాజ్యం తన భద్రతకు సరిపడే విధంగా మాత్రమే, ఏ దేశమైనా సరే తన దేశ రక్షణ కోసం మాత్రమే ఆయుధాలను కలిగి ఉండాలి. అది ఏ దేశమైనా కానీ తమ దేశ రక్షణ కోసం మాత్రమే ఆయుధాలను కలిగి ఉండాలి. ఆయుధ వ్యవస్థను నిరాయుధీకరణ కోసం ప్రతి దేశం కృషి చేయాలని చెప్పారు. అంటే సైనిక వ్యవస్థను పరిమితం చేయాలి అనేటువంటిది ఈ శాంతి సూత్రాల్లో ఒక భాగం. అలాగే 5, ప్రతి రాజ్యానికి వలసలను స్థాపించుకునే లేదా సంపాదించుకునేటువంటి హక్కు ఉండాలి అన్నారు. అది ఎలా? న్యాయబద్ధంగా ఉండాలి అన్నారు. వలసలు అంటే తెలుసు కదా, మనం అభివృద్ధి చెందినటువంటి దేశాలు ముడి సరుకుల కోసం, మార్కెట్ల కోసం ఆసియా, ఆఫ్రికాలో ఏర్పాటు చేసుకున్నటువంటి వలసలనే మనం ఇక్కడ వలసలుగా చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే. అలాగే రష్యన్ భూభాగం నుండి ఇతర దేశాలకు సంబంధించిన సైన్యాలు వైదొలగాలని చెప్పి చెప్పడం జరిగింది. ఏ దేశమైనా తన భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛ వాళ్ళకు కల్పించాలని చెప్పి ఒక నిర్ణయం చెప్పారు. అలాగే తటస్థమైనటువంటి బెల్జియం యొక్క పరిస్థితిని అలాగే కొనసాగించాలి. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధ తటస్థ దేశంలో బెల్జియం పై దాడి జరగడం జరిగింది, జర్మనీ లాంటి దేశాలకు సంబంధించినటువంటి. కాబట్టి బెల్జియం యొక్క తటస్థ వైఖరిని అలాగే కొనసాగించాలి. అలాగే 1870-71లో జర్మనీ ఫ్రాన్స్ నుండి స్వాధీనం చేసుకున్నటువంటి ఆల్సేస్ లోరెన్ ప్రాంతం, ఇది యాక్చువల్గా ఫ్రాన్స్ చెందింది. బిస్మార్క్ జర్మనీ ఏకీకరణలో భాగంగా ఆ ప్రాంతాన్ని జర్మనీలో కలుపుకోవడం జరిగింది. ఈ ఆల్సేస్ లోరెన్ ప్రాంతాన్ని ఫ్రాన్స్ కు పూర్తిగా ఇచ్చివేయాలి అన్నాడు వుడ్రో విల్సన్. నెక్స్ట్ 9, ఇటలీ యొక్క సరిహద్దులు నిర్ణయించి ఇటలీ యొక్క సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి. ఇటలీకి ప్రాదేశికంగా, భౌగోళికంగా దాని యొక్క హద్దులను నిర్ణయించడం చేసి దాని యొక్క సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని చెప్పి పేర్కొనడం జరిగింది. అలాగే ఆస్ట్రియా హంగేరీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల జాతుల ఆధారంగా ప్రతి దేశానికి వారికి స్వయం నిర్ణయాధికార హక్కు అనేది ఉండాలి, వాళ్ళు స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడాలని చెప్పి వుడ్రో విల్సన్ ఒక సూత్రంగా చెప్పడం జరిగింది. అలాగే రుమేనియా, సెర్బియాల నుండి విదేశీ సైన్యాలు వైదొలగాలి. సెర్బియాకు సముద్ర తీరం కల్పించాలి. ఆ తర్వాత కాలంలో అంటే ఈ యుద్ధం ముగిసిన తర్వాత వర్సైల్స్ సంధిలో భాగంగా మనం ఈ సెర్బియాకు సముద్ర తీరం కల్పిస్తూ యుగోస్లేవియా అనేటువంటి దేశాన్ని ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ చెప్పుకోవాలి. ఇక 12వది, టర్కీ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి, దానికి కూడా సరిహద్దులు నిర్ణయించబడాలి. ఆనాడు అగ్రదేశంగా ఉన్నటువంటి టర్కీ యొక్క సార్వభౌమాన్ని గుర్తిస్తూ దానికి సరిహద్దులు అంటే ఎంతంత ప్రదేశం టర్కీ కింద ఉంది అనేది ప్రపంచ దేశాలు గుర్తించాలి అనేది ఇక్కడ ఒక పాయింట్. ఇక 13వది, సముద్ర తీరం కలిగి ఉన్నట్లు పోలాండ్ అనేటువంటి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. మనం ఇంతకు ముందు చెప్పాం, వర్సైల్ సంధిలో భాగంగా పోలాండ్ జర్మనీకి సంబంధించిన డాంజింగ్ ఓడరేవునిచ్చి పోలాండ్కు సముద్ర తీరం కల్పించాలని చెప్పాం. ఇలా పోలాండ్ను ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసి తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక 14వది, ప్రపంచంలోని చిన్న పెద్ద దేశాలు తమ యొక్క స్వాతంత్రాన్ని, ప్రాదేశిక భద్రతను, సమైక్యతను కాపాడుకోవడంలో తోడ్పాటును అందించాలి. అంతర్జాతీయ శాంతి భద్రతలు కాపాడేందుకు ఒక ప్రపంచ శాంతి సంస్థ, అంతర్జాతీయ శాంతి సంస్థ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పాడు. ఇందులో భాగంగానే ప్రపంచ శాంతి సంస్థ అయినటువంటి అప్పటి నానాజాతి సమితి ఏర్పాటు 1920లో నానాజాతి సమితి ఏర్పాటు ఈ వుడ్రో విల్సన్ సూత్రాల ప్రాతిపదికన ఏర్పడింది. విల్సన్ పేర్కొన్న ఈ 14 శాంతి సూత్రాలే వర్సైల్స్ సంధిలో అనేకమైనటువంటి చర్చనీయాంశాలుగా మారి ఇందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను ఆధారంగా వర్సైల్స్ సంధి, శాంతి సంధి రూపొందించబడింది. నానాజాతి సమితి కానివ్వండి,
కొత్త దేశాల ఏర్పాటు కానివ్వండి, అలాగే రహస్య ఒప్పందాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, కొన్ని నిర్ణయాలు వర్సెల్ సంధిలో భాగంగా నిర్ణయాలుగా అమలు చేయటం అనేది జరిగింది. ఈ శాంతి సూత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. కాకపోతే వుడ్రో విల్సన్ పేర్కొన్న ఈ 14 శాంతి సూత్రాలను అమెరికా యొక్క సెనెట్ ఒప్పుకోకపోవడంతో ఇవి కొంచెం దీని మీద ఒక రకమైనటువంటి విమర్శ వచ్చిన ప్రపంచంలో మిగతా దేశాలన్నీ కూడా ఇవి ఆదర్శప్రాయమైనటువంటి న్యాయ సూత్రాలుగా వర్గీకరించడం జరిగింది. అందరూ కూడా ఈ సూత్రాలను ఒప్పుకోవడం జరిగింది. ఈ వర్సెల్ సంధి కానివ్వండి, వుడ్రో విల్సన్ సూత్రాలన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించినవి. కాబట్టి విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో లెసన్ రూపొందించడం జరిగింది. ఇది అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ.